చూస్తున్నాం హైదరాబాద్ పెట్రోల్ బంకుల వద్ద మళ్లీ జనాలు క్యూ కొనసాగుతున్న పరిస్థితి. తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిన పరిస్థితి. దీంతో ఇతర వాహనదారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి నిరసనగా ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు అన్న వార్తలతో నిన్న ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మధ్యాహ్నానికి ట్రాఫిక్ జామ్తో స్తంభించిపోయింది. వేలాది మంది తమ వాహనాలతో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టి ట్యాంకులు ఫుల్ చేయించుకునే ప్రయత్నాలు చేయడంతో ఆ క్యూలు బంకులు బయట కిలోమీటర్ దూరానికి పైగా వ్యాపించి జంక్షన్లు జామ్ అయిపోయాయి. రైట్ ఇక నిన్న ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో వాహనదారుల్లో ఆందోళన అయితే మొదలైంది. మధ్యాహ్నానికి పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. ఇక బంకుల వద్ద కిలోమీటర్ మేర క్యూలు కూడా వ్యాపించిన పరిస్థితి. ఎటకేలకు ట్రక్ డ్రైవర్ల ఆందోళన విరమించారు. కొత్త చట్టం అమలుకు ముందు మరోమారు చర్చిద్దామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు. ఇక అయినప్పటికీ పెట్రోల్ దొరకదేమోనన్న భయంతో ప్రజలు బంకుల వద్ద భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, అప్డేట్స్ ఏంటి బంకుల దగ్గర? అంటే ఇంకా చర్చలు ఒక కొలిక్కి వచ్చి అంటే మళ్ళీ చూసుకుందామని చెప్పినప్పటికీ కూడా ఇంకా వాహనదారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి, బంకుల దగ్గర బారులు తిరుగుతున్న పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? ఎస్ పవన్, మీరన్నట్టుగానే కేంద్రం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ కేసు ఏదైతే ఉందో అది లారీల వాళ్ళ మీద భారం పడాలి, ఎవరైతే హిట్ అండ్ రన్ చేసి పారిపోతారో వాళ్లకు శిక్ష పడాలి అంటూ కూడా కేంద్రం తీసుకొచ్చింది. కానీ ఈ భారం మొత్తం కూడా ఇప్పుడు వాహనదారులు మోస్తున్నారు. ఆ ఇబ్బందులంతా కూడా వాహనదారుల మీద పడిందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాము, అన్ని నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఫ్యూయల్ ట్యాంక్స్, అదేవిధంగా పెట్రోల్ బంక్స్ దగ్గర పూర్తిగా అక్కడ పెట్రోల్ లేదు అంటూ, ఇప్పటికే పెట్రోల్ డీజిల్ లేదు అంటూ ఒకవైపు చెప్తుంటే, మరొక వైపు పెట్రోల్ డీజిల్ ట్యాంక్స్ తో పాటు ఇక్కడ పంప్ స్టేషన్స్ కి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఆన్లైన్ అవ్వడం లేదు అంటూ కూడా ఎక్కడికక్కడ పెట్రోల్ వేయడం నిలిపివేశారు. ప్రస్తుతం మనం బాజ్పల్లిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా పబ్లిక్ వాహనదారులు వస్తున్నారు. మరొక వైపు ఏకంగా కార్లతో కూడా లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి, అంటే రేపు ఉదయంకి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి నిన్న సాయంత్రం నుంచే కూడా ఇక్కడ పూర్తిగా లైన్ లో పెట్టేసినటువంటి పరిస్థితి. కొంతమంది వాహనదారులు ఉన్నారు, మాట్లాడదాం. భయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చి ఇక్కడే కాలనీలో ఉంటామండి. నైట్ 11 వరకు వెయిట్ చేసాము. 11 తర్వాత మళ్ళీ ఏం చేశారు, మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది అన్నారు. నిన్న ఈవినింగ్ 6 o'clock ట్యాంకర్ వచ్చింది వీళ్ళకి. బట్ అయితే ఏంటంటే నైట్ 11:30 వరకు వెయిట్ చేసాము. కానీ మార్నింగ్ వేస్తామండి, ఇప్పుడు కాదు పబ్లిక్ ఎక్కువైందని చెప్పారు. అప్పటికే 1.5 kilometer ట్రాఫిక్ జామ్ అయింది. మార్నింగ్ వచ్చేపాటికి 6కే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సిస్టమ్ ఓపెన్ అవుతలేదు. మార్నింగ్ 6 అయిపోయింది, 7 అయింది, 8. ఈ పిల్లలు స్కూల్కి పోవాలా? దీనికి అంత కారణం ఏంది? పబ్లిక్ మీద ఎందుకు వేస్తున్నారు? దయచేసి ఇప్పుడు ట్రక్కులకి దీనికి సంబంధం ఏంది? మనం ఇంత అడ్వాన్స్ అంటున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి కదా. యాక్చువల్గా అయితే 48 hours ముందే చెప్పాలి మీరు. పబ్లిక్ ఎందుకు ఇది చేస్తున్నారు, పరిశాన్ చేస్తున్నారు? దీనివల్ల పిల్లలకి ఇబ్బంది, ఈ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, బయట తిరిగేదానికి ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని ఏరియాలో అయితే యాక్చువల్గా అయితే నిన్న ఈవినింగ్ నేను చూసిన ఒక దుర్ఘటమైన ఘటన. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయి 3 kilometers పెట్రోల్ బంకులో కొట్టుకున్న యథార్థ ఘటన నేను చూసాను అనమాట. ముందే అలర్ట్ చేయాలి. ఇప్పుడు మనకి వెజిటేబుల్ ప్రాబ్లమ్స్, మిల్క్, ఇదంతా ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే వినండి,
ఇది ప్రభుత్వం మీద తోయడం కాదు, కానీ యాక్చువల్గా మన సంస్థ ఏదైతే మన ప్రభుత్వం ఏదైతే రన్ చేస్తున్నారో వివిధ రకాల కోణాల్లో ఆలోచిస్తే 100% దీనికి ప్రత్యామ్నాయం ప్రభుత్వము ఇంతకు ముందుగానే అనౌన్స్ చేయాలి, మీడియా ఛానల్ ద్వారా అనౌన్స్ చేసి ఈ టయానికి ఇట్లా ఇదే అవుతుంది. ఎట్లయితే మీరు కరోనా టైంలో ఇంత చర్యలు తీసుకున్నారో, ఆఫ్టర్ ఆల్ అంత పెద్ద విపత్తు నుంచి మనం తప్పించుకున్న తర్వాత ఈ పెట్రోల్ గురించి ఎందుకని ఇంత ఇది చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఏం చేస్తారంటే ఏదైనా ఉంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ను పరిశాన్ చేయకోకుండా ఏదైనా ఉంటే సామరస్యంగా 100% ప్రభుత్వము ప్రజలకు న్యాయం చేయాలా. నేనైతే ఆ విధంగా కోరుకుంటున్నా. మీరేం చెప్తారా? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నైట్ 11:30 వరకు ఉన్నాం మేడం. ఉన్నా సరే మార్నింగ్ రాండి అని అన్నారు, 5 గంటలు రాండి అన్నారు, కానీ 4 గంటలకల్లా వచ్చాం. ఫస్ట్ నేనే వచ్చా, కానీ వాళ్ళు పడుకున్నారు. వెళ్ళి లేపితే సిస్టమ్ ప్రాబ్లం అయింది అన్నారు. ఆయన తర్వాత మరి ఇంకేం అనడం లేదు అసలు. ఇప్పుడు ఇంతవరకు ఈ టైం ఆల్రెడీ ట్యాంకర్ వచ్చింది, పెట్రోల్ వచ్చింది అంటున్నారు కదా, మరి ఎందుకు ఫిల్ చేయడం లేదు? ఫిల్ చేయడం అంటే సిస్టమ్ ప్రాబ్లం అయింది అంటారు మేడం. సిస్టమ్ ప్రాబ్లం అంటారు. ఎందుకంటే సిస్టమ్ ప్రాబ్లం సరేనైనా ఇంతవరకు ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఆగని అన్నారు. లేదు అనేసి ఇప్పుడు పంపించేస్తారు. నైట్ అయితే ఏమంటుండే, నైట్ మళ్ళీ నైట్ అడితే ఒక అన్న అది గంట తర్వాత వస్తామని చెప్పిండు. గంట తర్వాత మళ్ళీ 12 గంటల దాకా ఉన్నాం, అప్పుడు కూడా పోయలే. సో ఇది పరిస్థితి ప్రతి ఒక్క దగ్గర, ఇది ఒక్క దగ్గరే కాదు, ఎవ్రీ దగ్గర కూడా సిచ్యువేషన్ ఇదే. ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే కరోనా లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడ్డాము. ఇది ముందుగానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ముందే అనౌన్స్ చేయాలి. దీనికి వెంటనే ఏదో ఒక టెంపరీ ఆర్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే చూపించాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా. పెట్రోల్ కోసం, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వెజిటేబుల్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని కూడా